హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే డిజిటల్ ఇండియా ప్లాన్ గురించి ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఓన్ ఇంటర్నెట్ కంపెనీస్ లైక్ చైనా అలాంటివి ఉండవు. అలాగే ఎస్టాబ్లిష్ ఎ ఫ్రేమ్వర్క్ టు ఎంకరేజ్ మల్టీ కార్పొరేషన్స్ టు కలెక్ట్ బిగ్ డేటా టు బిల్డ్ దేర్ లార్జ్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా, ఇది కూడా తప్పే. సో కనెక్ట్ మెనీ ఆఫ్ అవర్ విలేజెస్ టు ఇంటర్నెట్, అది ఒరిజినల్గా డిజిటల్ ఇండియా తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఆన్సర్ వచ్చేసి 3 ఓన్లీ అవుతుంది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రిలిమ్స్ అండ్ ఆల్సో ఇన్ మెయిన్స్, ఎస్పెషల్లీ ఫర్ ద UPSC అండ్ TSPSC గ్రూప్ 1 అండ్ APPSC గ్రూప్ 1. నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. 2014లో ప్లానింగ్ కమిషన్ని తీసేశారు. 2015లో అధికారికంగా నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ స్థానంలో తీసుకొచ్చారు. అయితే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ గత ప్రణాళికా సంఘంతో ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉంది అని కనుక మనం చూస్తే, ప్రణాళికా సంఘం టాప్ టు బాటమ్ అప్రోచ్ అని చెప్తుంటారు. నీతి ఆయోగ్ బాటమ్ టు టాప్ అప్రోచ్. దాంతోపాటుగా ఫెడరలిజం, అలాగే ఎకనామిక్ ఫెడరలిజం, ఇలాంటి కొన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, ఇలాంటి పదాలు వచ్చాయి. ఇవేం కొత్త పదాలేం కాదు, రాజ్యాంగంలో ఉన్నవే. కానీ సమాఖ్య వ్యవస్థకి ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ వచ్చాయి. లేదా మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ 1947 నుంచి 1991 రిఫార్మ్స్ తర్వాత కాలం వరకు కూడా రాష్ట్రాల మీద కేంద్రం తాలూకా ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఇలా కాకుండా కలిసి పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో భారతదేశం ఒరిజినల్గా చూసుకుంటే ఇట్స్ ఎ క్వాజీ ఫెడరల్ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటి, పూర్తి స్థాయిలో అమెరికా లాగా ఫెడరల్ వ్యవస్థ కాదు, సమాఖ్య వ్యవస్థ కాదు, అలా అని పూర్తిగా యూనియన్ కూడా కాదు, రెండిట్లకి మధ్యలో ఉంటుంది. అంటే రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, ఇద్దరికి కలిపి కొన్ని అధికారాలు ఉంటాయి. ఇది మనం 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లిస్టులో చదువుకుంటాం. సో దీనికి సంబంధించి 10 సంవత్సరాలు నీతి ఆయోగ్ అయింది. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ గురించి, ప్లానింగ్ కమిషన్ గురించి నేను చెప్పబోవట్లేదు, ఎందుకంటే వాటి మీద నేను చాలా వీడియోస్ చేశాను గతంలో, మీరు ఒకసారి చూసుకోండి. బట్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో నీతి ఆయోగ్కి సంబంధించి 10 ఇయర్స్లో నీతి ఆయోగ్ ఏం సాధించింది అనే దానిపైన లాస్ట్ ఇయరే వీడియో చేసేసాను నేను. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద నీతి ఆయోగ్, ఫెడరలిజం, ఈ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించి కొంత పాలిటీ, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే, గత 10-11 సంవత్సరాల్లో ఇండియా కోఆపరేటివ్ అండ్ ఫిస్కల్ ఫెడరలిజాన్ని నీతి ఆయోగ్ అండ్ GST ద్వారా, GST ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం, ఏమాత్రం అనుమానం లేదు. సహకార సమాఖ్య వ్యవస్థకు చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ GST. సో టీమ్ ఇండియా అంటే ఇక్కడ రాష్ట్రాలు కేంద్రం వేరువేరు కాదు, మనందరం కలిసే ఉన్నాం. టీమ్ ఇండియా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని 7th స్టేట్ పార్ట్నర్షిప్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే సమ్మిళిత అభివృద్ధి కోసం దీన్ని ముందుకు తీసుకుపోవాలా అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో మనం ఈ పర్టికులర్ టాపిక్ని చూద్దాం. న్యూస్లో ఎడిటోరియల్ వచ్చింది. ముందుగా నీతి ఆయోగ్ గురించి చూస్తే, నీతి ఆయోగ్లో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ చేత నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. CEO ఒకరు ఉంటారు, ఈయన కూడా PM, ఈయన లేదా ఆవిడ, ఎనీవన్. సో PM చేత నామినేట్ చేయబడతారు. దీంతోపాటుగా ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమంగా 2 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఒక 4 ఉంటారు. గవర్నింగ్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే యూనియన్ టెరిటరీస్ సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. రీజనల్ కౌన్సిల్, చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆ రీజన్కి సంబంధించి. స్పెషల్ ఇన్వైటీస్, ఒకవేళ కావాలి అని అనుకుంటే నీతి ఆయోగ్ ఎవరినైనా ఎక్స్పర్ట్స్ని కానీ స్పెషలిస్ట్ని కానీ ఆ పర్టికులర్ డొమైన్లో ఏదో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అని కానీ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు. సో ఈ రకంగా నీతి ఆయోగ్ తాలూకా కంపోజిషన్ మనకు ఉందని. అయితే ఒక్కసారి లోపలికి వెళ్తే ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫర్మేషన్గా కనుక మనం చూస్తే, ప్లానింగ్ కమిషన్ని 2015లో నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. అయితే ఇక్కడ అప్పటి వరకు ఏమనుకున్నారంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ అని అన్నారు. టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే ఏంటి, పైన ఉన్నవాడు చెప్తాడు, కింద ఉన్నవాడు వింటాడు, లేదా ఇంకా సింపుల్గా చెప్తాం. సో ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక రకమైనటువంటి ప్రణాళిక వేస్తారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో, అలాగే కింద ఇంకా జిల్లా స్థాయిలో, స్థానిక ప్రభుత్వాల స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎంతవరకు కరెక్ట్ ఇది, ఎందుకంటే ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి, గట్టిగా మాట్లాడితే ప్రతి విలేజ్కి ఎవరెవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. సో ఆ పర్టికులర్ కండిషన్లో ఏ విధంగా ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక డిపార్ట్మెంట్ కానీ లేదా ఒక వ్యక్తి కానీ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్స్ని మనం ఇక్కడ స్థానికంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటి, అలాగే ప్రణాళిక కూడా
ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క సమస్య ఉంటుంది, దాన్ని పరిష్కరించేటటువంటి దానిగా ప్రణాళిక ఉండాలి తప్ప ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక ప్రణాళిక గీసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల వచ్చేటటువంటి అవుట్కమ్స్ తక్కువగా ఉంటాయి. సో ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో టాప్ టు డౌన్ పాలసీ కాదు, బాటమ్ టు టాప్ పాలసీ, కొలాబరేటివ్ ఫెడరలిజం, అంటే అందరూ కలిసి ప్రణాళికను కింద నుంచి తయారు చేసి పైకి పంపించాలి. దాని ద్వారా నిధులు ఇవ్వడం కానీ మరొకటి చేయడం కానీ, దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను అలాగే రాష్ట్రాలను ఈవెన్ బలోపేతం చేయాలి. ఇది కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం ఈజ్ ఎ డిఫరెంట్ టాపిక్, అంటే ఇందులో టాపికే, నేను వస్తాను మళ్ళీ దానికి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే రాష్ట్రాలకు ఎంపవర్మెంట్ అనేటటువంటిది వస్తుంది. సో రాష్ట్రాలే నిర్ణయించుకుంటాయి, డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్రాలే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలనేది నిర్ణయించుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చేయండి అక్కడ చేయండి అక్కడ చేయండి అనడం కాదు. ఉదాహరణకి సర్వశిక్షా అభియాన్ ఉంది. కేరళ వాడికి ఎందుకు సర్వశిక్షా అభియాన్? వాడు ఆల్రెడీ 100% లిటరసీ రేట్తో ఉన్నాడు కదా. సో ఎక్కడో ఉత్తరప్రదేశో రాజస్థానో ఆంధ్రప్రదేశో తెలంగాణలో లిటరసీలో వెనకబడినటువంటి రాష్ట్రాలకి ఇవ్వాలి. అలాగనే మీరు చూస్తే సెంటర్కి స్టేట్కి మధ్య బ్రిడ్జ్, నీతి ఆయోగ్ ఫెసిలిటేట్ కోఆపరేషన్ అండ్ పాలసీ అలైన్మెంట్. సాధారణంగా ఇక్కడే మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వస్తుంది, అంటే సహకార సమాఖ్య వ్యవస్థ. ఏంది సహకార సమాఖ్య వ్యవస్థ అంటే ఏం లేదు, ఏదో ఒక సమస్య ఉందనుకోండి, ఈ సమస్యకు పరిష్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనుక తీసుకొస్తే దాన్ని సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటారు. ఉదాహరణకి పొల్యూషన్, కాలుష్యం, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి నిర్ణయాలు తీసుకుంటే కాలుష్యం తగ్గిపోతుందా? పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే సరిపోతుందా? లేదు, ఇద్దరు కలిసి తీసుకోవాలి. సో అదే సహకార సమాఖ్య వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం. సో దీన్ని నీతి ఆయోగ్ ముందుకు తీసుకెళ్తుందని ఆశించారు. అయితే నీతి ఆయోగ్ సాధించిన విజయాలు అంత అద్భుతంగా ఏమి లేవు, అది కూడా చెప్పుకోవాలి. అయితే ఇందులో గవర్నింగ్ కౌన్సిల్ అని ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రాలకు కేంద్రాలకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రులు అలాగే ప్రధానమంత్రి అట్లా కూర్చుంటారు కాబట్టి సో వీళ్ళు ఉంటారు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, వాళ్ళ ఫినాన్షియల్ గోల్స్ కానీ, అంటే ఇంకో మా రాష్ట్రం ఇలా వెళ్ళాలని అనుకుంటుంది, మా రాష్ట్రం ఇంకో ఇది సాధించాలని అనుకుంటుంది, అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పుకుంటారు. 99% గొడవలు వ్యక్తులు ఎవరెవరి మధ్య అయితే గొడవలు జరుగుతున్నాయో వారు కలిసి కూర్చుంటే తీరిపోతాయి. అట్లానే మీరు చూస్తే చీఫ్ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఉంటుంది. సీనియర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ అఫీషియల్స్ కొన్ని సవాళ్ళు, దానికి సంబంధించిన పరిష్కారాలు వీళ్ళందరూ కూడా ఈ చీఫ్ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్లో చేస్తారు. అట్లానే ఫిజిటల్ అండ్ డేటా డ్రివెన్ గవర్నెన్స్, జాగ్రత్త కంగారు పడతారు, ఇక్కడ ఫిజిటల్ అంటే తప్పు రాశాను అని అనుకుంటారు, తప్పేం రాయలా. ఫిజికల్ ప్లస్ డిజిటల్, దాన్ని ఫిజిటల్ చేశారు, ఫిజికల్ ప్లస్ డిజిటల్, సో దట్ ఈస్ కాల్డ్ ఫిజిటల్. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ని బెటర్ ప్రణాళిక కోసం, బెటర్ మానిటరింగ్ కోసం కనుక మనం వాడితే భౌతికంగా మనకి గవర్నెన్స్ పరిపాలన ముందుకెళ్తుంది, వేగంగా ముందుకెళ్తుంది. సో ఇదే ఫిజికల్ ప్లస్ డిజిటల్ ఈజ్ ఈక్వల్ టు ఫిజిటల్ డేటా డ్రివెన్ గవర్నెన్స్. మీరు ఇట్లాంటి పదాలు రాస్తే ఎగ్జామినేషన్లో సో మెయిన్స్లో అద్భుతంగా మార్కులు వస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. How much you may be preparing, how much you may be knowledge, how much you may be great in, or you might have excelled in your knowledge grabbing, everything is good unless you write answers. కదా, మీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు సమాధానం రాయలేదు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో యూ మే బీ హ్యూజ్లీ నాలెడ్జ్డ్, మీకు చాలా అద్భుతమైన జ్ఞానం ఉండొచ్చు, కానీ ఎగ్జామినేషన్కి పనికిరానప్పుడు ఆ జ్ఞానం వేరే విధంగా పనికొస్తుంది, వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ క్రాక్ చేయాలనే ఆశ మాత్రం తీరదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్? ఇఫ్ యూర్ రైటింగ్ ప్రిలిమ్స్, ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద MCQs. If the demand of the examination is script answer, you have to write a quality answer within 200 words. That is what you need to understand. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ అబౌట్ గ్రాబింగ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అబౌట్ యూటిలైజింగ్ యువర్ నాలెడ్జ్ టు ద డిమాండ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఆన్సర్ రైటింగ్, రైట్? సో కాబట్టి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాము, బ్లాక్స్ ప్రోగ్రామ్ అని కొన్ని చేసాం. సో దీనివల్ల 350 జిల్లాలలో పరిపాలన బాగుపడిందట, 500 మండలాల్లో బాగుపడిందట. సో దీనివల్ల కాంపిటేటివ్ ఫెడరలిజం అని ఒకటి వచ్చింది. కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏం లేదు, రాష్ట్రాలు పోటీ పడతాయి, జిల్లాలు పోటీ పడతాయి ముందుకెళ్ళడానికి, మండలాలు పోటీ పడతాయి. ఇది కాంపిటేటివ్ ఫెడరలిజం అవుతుంది. అట్లానే స్ట్రెంగ్థనింగ్ స్టేట్స్ ఫిస్కల్ కెపాసిటీ, దీనికోసం 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పన్నులు కేవలం 32% మాత్రమే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, కానీ దాని తర్వాత 42% ఇది పెరిగింది. ఈవెన్ 15వ ఆర్థిక సంఘం కూడా దీన్ని కంటిన్యూ చేసింది. 41% ప్రభుత్వానికి వచ్చినటువంటి రెవెన్యూ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పంచిపెట్టారు.
అట్లానే 2014-2024 మధ్య సెంట్రల్ స్టేట్స్ ట్రాన్స్ఫర్ టు ట్యాక్స్ అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా 3 లక్షల కోట్ల నుంచి దాదాపు 12 లక్షల కోట్లకు పెరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చి మీరే అభివృద్ధి ఎలా కావాలని అనుకుంటున్నారో, ఎలా కాంక్షిస్తున్నారో అలాగే ఖర్చు పెట్టుకోండి. మీరు నీటి వనరుల కోసం ఖర్చు పెడతారా, ఖర్చు పెట్టుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతారా, ఖర్చు పెట్టుకోండి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెడతారా, ఖర్చు పెట్టుకోండి. దుర్వినియోగం చేసుకుంటారా అంటే ఈ ఉచిత పథకాలు ఇట్లాంటివి పనికిరాని పథకాలు, మంచివైతే గుడ్. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా గుడ్. కొన్ని ఉన్నాయి పనికిరాని పథకాలు ఉన్నాయి. సో ఇట్లాంటివి ఇస్తారా మీ ఇష్టం. సో ఆ రకంగా. అట్లానే ట్రాన్స్ఫర్ టు పూర్ స్టేట్స్, కొన్ని బీద రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ద పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పాకిస్తాన్. సో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి వాటికి కొంతలో కొంత 11 నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చారు. సో దాంతోపాటుగా జిఎస్టీకి కనుక మనం వస్తే, జిఎస్టీ అనేటటువంటిది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి, పరోక్ష పన్నులు. ఇవి చాలా ఇబ్బందులుగా ఉండేవి. ఈ పరోక్ష పన్నుల్ని సాల్వ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను వదులుకున్నాయి, కేంద్ర ప్రభుత్వము తమ అధికారాలను వదులుకుంది. వీళ్ళిద్దరూ కలిసి జిఎస్టీ కౌన్సిల్కి అధికారాలు ఇచ్చారు. దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ చేసినారు. సో ఆబ్వియస్గా జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇక్కడ నిర్ణయాలు కూడా ఎట్లా తీసుకుంటారు, కేంద్రము రాష్ట్రాలు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వానికి 33% ఓటు ఉంది, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కలిపి 67% ఓటు ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటేనే నిర్ణయాలు వస్తాయి. సో అలా ఒక అద్భుతమైనటువంటి సెటప్ని తయారు చేశారు, అది జిఎస్టీ కౌన్సిల్. అలాగే స్టేట్స్ రిసీవ్ 71% ఆఫ్ ద జిఎస్టీ, సెంటర్ రిసీవ్స్ 29% ఆఫ్ ద జిఎస్టీ. అదేంది సార్, మేము బిల్లు వేస్తుంటే 50% ఏమో సెంటర్కి, 50% ఏమో స్టేట్కి అని బిల్లు వస్తుంది కదా అని మీరు అనొచ్చు. కరెక్టే, 50% సెంటర్కి, 50% స్టేట్కి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తనకు వచ్చే పన్నులను మళ్ళీ రాష్ట్రాలకు పంపిస్తుంది కదా. మనం అలా లెక్క పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకి 71% రెవెన్యూ వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి 29%. అలాగే 2017 నుంచి 2024 మధ్య దాదాపుగా జిఎస్టీ కంపెన్సేషన్ 6 లక్షల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సరిపోవని అంటూ ఉంటారు, వేరే సంగతి. అట్లానే రెవెన్యూ ఫోర్గాన్ బై సెంటర్ ఇటీవల కాలంలో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం పేరిట దాదాపుగా జీడిపిలో 1% వాటాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి త్యాగం చేసిందట. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. అంటే గతంలో ఈ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర పెట్టుకొని తనకు నచ్చినటువంటి రాష్ట్రాలకు ఇచ్చుకునేటటువంటి పనులు చేసేది. ఇప్పుడు అలా చేయకుండా ఏ రాష్ట్రాలకి అనేటటువంటిది విభజన చేసేస్తున్నారు. సో ఆ ప్రకారంగా వెళ్ళిపోతున్నాయి డబ్బులు. అట్లానే మనం చూస్తే ఫినాన్షియల్ సపోర్ట్ కూడా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకి షేర్ టు ద స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళే షేరు గతంలో 5.2% జీడిపి ఉంటే ఇప్పుడు 6.5% జీడిపి పెరిగింది. అలాగే గ్రాంట్స్ అంటే ఉచితంగా డబ్బులు ఇస్తారు, అవి 234% పెరిగాయి. లోన్లు 992% పెరిగాయి గత 10 సంవత్సరాల్లో. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సమృద్ధిగా గతంతో పోల్చుకుంటే డబ్బులు వస్తున్నాయి. కానీ ఈ ఫిస్కల్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజంలో రాష్ట్ర ప్రభుత్వాలే తమ డబ్బుని ఏ ప్రియారిటీస్కి ఖర్చు పెట్టాలి అనేటటువంటి దాంట్లో సతమతమవుతాయి. అట్లానే యూనియన్ బడ్జెట్ 2025-26 కూడా ఏం చెప్పింది, 150,000 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల వరకు వడ్డీ లేనటువంటి రుణాలు కేవలం మౌలిక సదుపాయాల కల్పన, ఎసెట్ క్రియేషన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తానని చెప్పింది. మీరు చూడాలి ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఉపయోగించుకుంటాయి. అలాగే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు మీరు చూస్తే సెంట్రల్ షేర్ 25 నుంచి 31% పెరిగింది. వెస్ట్ బెంగాల్కి 49% నుంచి 56% పెరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ బిట్వీన్ 2004 అండ్ 2014 ఇంకా మిగతా టైమ్స్లో. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతున్నాయి. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలలో అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కేంద్రానికి సంబంధించి కామన్ థింగ్స్ ఉంటాయి. అవి మనము 7th షెడ్యూల్లో కంకరెంట్ లిస్ట్లో పెట్టాం. ఈ కంకరెంట్ లిస్ట్కి సంబంధించి కొన్ని ఉంటాయి, ఎడ్యుకేషను ఇట్లాంటివన్నీ కూడా కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సో ఇలాంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీములు తీసుకొస్తుంది. అవే సెంట్రల్ సెక్టార్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే 60% కేంద్రం పెట్టుకుంటే 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. సో 2015, 16, 23, 24 మధ్య ఈ
ప్రకారంగా స్కీముల నుంచి వచ్చేటటువంటి డబ్బులు 197% పెరిగాయట. ముఖ్యంగా అందులో స్కీములు జల్ జీవన్ మిషన్, నీటికి సంబంధించి ఇవి 570% ఎలకేషన్స్ పెరిగాయట. దాదాపుగా 15 కోట్ల గృహాలకు దీనివల్ల బెనిఫిట్ వచ్చిందట. పిఎం జన ఆరోగ్య యోజన బడ్జెట్ 292% పెరిగింది. దీనివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ గతంలో మనం హాస్పిటల్కి వెళ్తే 100 రూపాయలు 62 రూపాయలు ఖర్చు అయ్యేది, ఇప్పుడు 39 రూపాయలకి తగ్గిందట. అట్లాగే పిఎం ఆవాస్ యోజన, దీనివల్ల గృహాల కల్పన అనేటటువంటి జరిగింది. 2 కోట్ల హౌసెస్ 2024 లెక్కల ప్రకారం 2 కోట్ల గృహాలను ఇక్కడ కట్టించారట. సో 2 కోట్ల గృహాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక 4 లెక్కేసుకున్న దాదాపుగా ఒక 8 నుంచి 10 కోట్ల మందికి ఉచితంగా ఇల్లులు అనేటటువంటిది ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే ఫెడరలిజంకి సంబంధించి కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలను విభజించింది. దీన్నే మనము సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే సెంట్రల్ లిస్ట్ అంటే ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినవి. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినవి. కంకరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి సంబంధించినవి. కానీ ఇక్కడ ఏం చెప్తోంది, స్టేట్ లిస్ట్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలలో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందట. సో అదే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఒక కొటేషన్ మనం తీసుకోవాలి. అంబేద్కర్ విజన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ఫెడరలిజం. అంబేద్కర్ గారు ఈ ఫెడరలిజం అనేటటువంటి విషయం గురించి ఒకటి చెప్పారు. ఫ్లెక్సిబుల్ ఫెడరలిజం, ఫెడరలిజం అనేటటువంటి ఆ పర్టికులర్ పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో అడగచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్, బట్ అంబేద్కర్ ఎన్విజన్. కానీ అంబేద్కర్ గారు ఏం ఆలోచించారంటే ఏ మోడల్ ఫ్లెక్సిబుల్ టు టైమ్ అండ్ నీడ్స్ బోత్ యూనిటరీ అండ్ ఫెడరల్. అంటే సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దీన్ని అద్భుతంగా వాడుకోవాలి. ఖచ్చితంగా భారతదేశం దాన్ని అద్భుతంగా వాడుకుంటోంది. దీని కారణంగానే భారతదేశం ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే $4 ట్రిలియన్ దగ్గర ఆగిపోకూడదు. ఒక 20-30 ట్రిలియన్ అయితే మనం కూడా కొంత అభివృద్ధిని చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా హ్యాస్ బోత్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. మనకి అద్భుతంగా వ్యాపారాలు చేసి కోట్ల డబ్బులు సంపాదించే వ్యక్తులు ఉన్నారు. అలాగనే ఇప్పటికీ రోజుకి 400 రూపాయల సంపాదన లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీని సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నీతి ఆయోగ్ వంటి వేదికల ద్వారా భౌతిక డిజిటల్ పాలన మరియు సహకార సమాఖ్యవాదం వైపు భారతదేశంలో రాష్ట్రాలకు ఎలా సాధికారత కల్పించిందో, సేవల లభ్యత ఎలా మెరుగుపడిందో చర్చించండి 200 పదాలు. సో ఇది నీతి ఆయోగ్ అండ్ ఫిస్కల్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజంకి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం వీటి మీద ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతాడు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.